బెల్లంగి అనే ఒక ఊరిలో రాము, శ్రీను ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే ఊరిలో పుట్టి, ఒకే స్కూల్‌లో చదివి, కాలేజీ వరకు కలిసి ఎదిగారు. రాము నమ్మకంగా జీవించే వ్యక్తి. కానీ శ్రీనుకు డబ్బు ఆసక్తి ఎక్కువ. ఒకరోజు శ్రీను వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే పెట్టుబడికి డబ్బు అవసరం. అప్పుడు రాముని ఆశ్రయించాడు. రాము, నేను వ్యాపారం చేయాలని అనుకుంటున్నా. నాకు కొంచెం డబ్బు కావాలి. నీకు నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తా. అప్పుడు రాము తన తల్లిదండ్రులు దాచుకున్న డబ్బుని శ్రీనుకి ఇచ్చాడు. నెలలు గడుస్తున్నాయి. కానీ శ్రీను అప్పు తిరిగి చెల్లించలేదు. రాము ఎంతగానో అడిగాడు. ఇంకొంచెం టైం ఇవ్వు అంటూ తప్పించుకునేవాడు. ఒకరోజు రాము సూటిగా ప్రశ్నించాడు. నాకు డబ్బు కావాలి శ్రీను. నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు శ్రీను మొహం మార్చుకుని, ఏం డబ్బు? నువ్వు నాకెప్పుడిచ్చావు? అయినా నువ్వు నాకు డబ్బులిచ్చినట్టు ఎలాంటి రుజువుంది? అని శ్రీను చులకనగా నవ్వాడు. ఆ మాటలకు రాము గుండెల్లో రాయి పడినట్లయింది. నా చిన్ననాటి నమ్మిన మిత్రుడు ఇలా మోసం చేస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు. పాఠం: ఈరోజు రాము ఒక విషయం తెలుసుకోవాల్సి వచ్చింది. ప్రతి స్నేహం నిజమైనది కాదు. కొందరు మన మంచితనాన్ని లాభం కోసం వాడుకుంటారు. అలాంటి వారిని తొందరగా గుర్తించి మన జీవితంలోంచి తొలగించాలి. నిజమైన మిత్రుడు నిన్ను మోసం చేయడు. నిన్ను రక్షిస్తాడు.